welcome back to our YouTube channel and this Canada Vlogs. ఏడికి వెళ్తున్నామంటే కెనడాకి యుఎస్ఏకి ఉండే ఫ్రెండ్షిప్ గురించి ఈరోజు ఫైర్ వర్క్స్ జరుగుతాయి అన్నమాట. సో ఆ ఫైర్ వర్క్స్ డెట్రాయిట్ రివర్ దగ్గర, డెట్రాయిట్ రివర్ మధ్యలో బోట్ పైన ఫైర్ వర్క్స్ చేస్తారనమాట. సో విండ్సర్ మొత్తం వస్తుంది చూడ్డానికి. సో మనం కూడా ఈరోజు వెళ్ళి అక్కడ బ్లాగ్ తీస్తున్నాము. లెట్స్ సీ యూ దేర్. హే గైస్, ఇప్పుడే వచ్చాము రివర్ సైడ్. మా ఆయన చూపిస్తాము. ప్రిపేరింగ్ ఫర్ ద స్పాట్. ఒక మంచి స్పాట్ చూసి సెటప్ అవ్వాలి. ఒక మంచి స్పాట్ చూసి 2 క్యాంపింగ్ చైర్స్ వేసుకొని అటు సైడ్ ఫైర్ వర్క్స్ అవుతాయి. మేమైతే ఒక మంచి స్పాట్ కోసం వెయిట్ చేస్తున్నాము. లెట్స్ సీ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ స్పాట్. నేను అనుకున్నన్ని జనాలు అయితే రాలేరు, అనుకున్నంత జనాలు అయితే ఏం రాలేరు, బట్ చూద్దాం. యా మంచిగా ఉంది కదా ఆడ కూడా. బాగుంది, మంచి లొకేషన్ పట్టిండు. ఇగో క్యాంపింగ్ చైర్స్, ఈ సెటప్ అంతా తెచ్చిండు సార్. ఈ పిట్టలు చూడండి, డక్స్, గూజ్ అంటారు గైస్. కెనడాస్ మోస్ట్ ఇంపార్టెంట్ బర్డ్ ఇది. దీనికి ఏమైనా దెబ్బ తాకినా, దీన్ని ఏమైనా అన్నా కూడా కేసు అవుతుంది. సెకండ్ ప్లాన్ బి తీసేనా ఆడ ఒక లొకేషన్లో మేము పార్క్ చేసినాం గాయస్. మా కార్ని పార్క్ చేసినాము, అక్కడే ఒక చెట్టు కింద పెడదాము అని చెప్పి ప్లాన్ ఏలాగా ఒకటి పెట్టేసినాం ఆడ ఒక బ్యాగ్. కాకపోతే ఇక్కడ మంచి స్పాట్ దొరికింది కాబట్టి ఆ బ్యాగ్ ఇడికి తెచ్చేద్దాం. ఖర్చు పేసి పెట్టినాం ఆడ యాక్చువల్లీ. సో అందరు ఇట్లా మంచిగా చైర్స్ వేసుకొని వ్యూని ఎంజాయ్ చేస్తుంటారు. వావ్ గైస్, ఎంత బాగా అరేంజ్ చేసిండు కదా. కరెక్ట్ ఆ జిఎం బిల్డింగ్ ఉంది కదా, మీకు బోట్స్ కూడా కనిపిస్తున్నాయి అనుకుంటా. దీస్ ఆర్ ద బోట్స్. ఆ బోట్స్ పైనుంచే ఫైర్ వర్క్స్ అవుతాయంట. అండ్ ఈ ఫైర్ వర్క్స్ 68 years నుంచి విండ్సర్కి ఇంకా డెట్రాయిట్కి మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్ గురించి సెలబ్రేట్ చేస్తారంట ఈ ఫైర్ వర్క్స్. అండ్ ఈ ఫైర్ వర్క్స్ ఫోర్డ్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఐల్ షో యూ ద వ్యూ. ఎంత మంచి సెట్ అయింది తెలుసా. నేను అనుకున్నంత జనాలు, అంటే నాకు ఏం చెప్పారు అంటే 4-5కే జనాలు వచ్చి, ఫుల్ జనాలు వచ్చి కూర్చుంటారు, అసలు అంటే మంచి స్పాట్ అంటూ దొరకదు అని చెప్పారు. అందుకే గిరి ఆఫీస్ నుంచి రాగానే ఫాస్ట్గా నేను ముందే డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసేసి బాక్సెస్ కట్టినా అనమాట. మంచి ఇక్కడ నుంచే వ్యూ చూసుకుంటా తినేద్దాము అని చెప్పి. టైం వేస్ట్ ఇక్కడ చేయలేము, అందుకే ఇంత మంచి స్పాట్ దొరికిందేమో మరి. కానీ నేను అనుకున్నంత క్రౌడ్ అయితే లేరు ఇక్కడ. సన్సెట్ అయిన తర్వాత ఈ ఫైర్ వర్క్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సన్సెట్ ఈరోజు 9:30కి ఉంది. సో మేబీ జనాలు ఏమైనా 7:30 or 8:30 అట్లా వస్తారేమో. 8:30 అయిన తర్వాత చాలా క్రౌడ్ వస్తుందేమో, చూద్దాము. నేనైతే అంత రికార్డ్ చేసి మీకు అందరికీ చూపిస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఇట్లా పైన హెలికాప్టర్స్ కనిపిస్తున్నాయి కదా, హెలికాప్టర్ అడ్వర్టైజ్మెంట్స్ అంట ఇవి. హెలికాప్టర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవి. సో అది ఎవరు చూస్తారో ఎవరు చూడరో కూడా తెలియదు. ఈరోజు అందరు చాలామంది ఇక్కడే ఉన్నారు కాబట్టి చాలా వస్తున్నాయి ఇట్లా హెలికాప్టర్ అడ్వర్టైజ్మెంట్స్. ఫుల్ ఆఫ్ హ్యాపెనింగ్. అందరూ మంచిగా షెడ్ లాగా, క్యాంపింగ్ చైర్స్, ఫ్యామిలీస్ అందరు మీటప్ అవుతున్నారు. బాగుంది. అక్కడ చూడండి వాష్రూమ్ కోసం కూడా. ఇక్కడ చూడండి గైస్,
వాష్రూమ్ కోసం కూడా ఒక చిన్న టెంట్ లాగా కట్టారు. The guys are this much crazy about camping and all. క్యాంపింగ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో వీళ్ళు, క్యాంపింగ్కి కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫ్యామిలీస్తో పాటు అట్లా ఎంజాయ్ చేయడం. యా, కంపేర్ టు ఇండియన్స్ చాలా స్పెండ్ చేస్తారు వీళ్ళు పైసలు క్యాంపింగ్ పైన. సో అటు డౌన్ టౌన్ సైడ్ వెళ్తున్నా కొద్దీ జనాలు ఇంకా ఎక్కువైతారంట. సో మనం చూస్ చేసుకున్న ప్లేసే కొంచెం జనాలు ఫ్రీగా ఉంది. ఫ్రంట్లో ఎక్కువ చూడలేము అండ్ మీకు కూడా చూపించలేము. సో అదే బెస్ట్ స్పాట్ అనిపించి జస్ట్ అట్లా చూపించడానికి మీకు వచ్చినాం ఇటు సైడ్. రివర్ సైడ్ సన్సెట్ చూస్తూ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది విండ్సర్ క్రూజ్ గైస్. అంటే ఈరోజు క్రూజ్ అనేది మొత్తం డెట్రాయిట్ రివర్ అటు నుంచి ఇటు దాకా తిప్పుతూ ఉంటారు. జనాలు చూడండి దాని లోపల ఎట్లున్నారు, ఫుల్లీ ప్యాక్డ్. సో కొంచెం సేపు అయినాక ఫైర్ వర్క్స్ అయ్యేటప్పుడు అందులో నుంచి చూస్తారనమాట. చూడడానికి బోట్ ఎక్కడ వరకు అయితే అలౌడ్ ఉంటుందో అక్కడ పార్క్ చేసి అక్కడ పెట్రోలింగ్ ఉంది చూడు, ఆ పెట్రోలింగ్ అంతా ప్రైవేట్ బోట్స్ కానీ ఏ బోట్స్ కానీ ఆ పెట్రోలింగ్ ఉన్న సర్కిల్ దాటి రాకూడదు. ఓకే, అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆగుతుంది, అక్కడ యాంకర్ వేసుకొని పెడతాడు వాడు. ఓకే, యో గాయ్స్ ఇప్పుడు చూడండి అసలు ఎంత జనాలు నిండిపోయారు గైస్. ఐల్ షో యూ. ఎక్కడ చూసినా కూడా క్యాంపింగ్ చైర్లు వేసుకున్నారు, కూర్చున్నారు. అసలు ఏదో మంచిగా షోకి వచ్చినట్టు కూర్చున్నారు అందరైతే. ఇష్టం ఉన్న దగ్గర కూర్చున్నారు. ఆడ చూడండి గ్రాస్ మొత్తం నిండిపోయింది. ఈయన చూడండి సోకుల్. దిస్ గై మై హస్బెండ్, గుర్తుపట్టారా గైస్? చాలా మంది వస్తున్నారు. ఆడ చూడండి రోడ్ దగ్గర కూడా చూపిస్తాను మీకు. రోడ్స్ అన్నీ బ్లాక్ చేసారు, అక్కడ నుంచి కూడా జనాలు వస్తున్నారు చూడండి. అదంతా రోడే బ్లాక్ చేసారు అనమాట. ఎప్పుడు ఇక్కడ నుంచే వెహికల్స్ వెళ్తాయి అన్నమాట. ఇదంతా డౌన్ టౌన్ ఏరియానే, ఇక్కడ నుంచే వెహికల్స్ అన్నీ పోతుంటాయి. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఫైర్ వర్క్స్ కాబట్టి ఇదంతా బ్లాక్ చేసారు అనమాట. చూడండి అటు సైడ్ బ్లాక్ చేసారు అండ్ ఇటు సైడ్ ఆమె ఉంది కదా, ఆమె బ్లాక్ చేసింది. ఇట్లా బ్లాక్ చేస్తారనమాట రోడ్స్. ఇటు కూడా జస్ట్ ఫుట్పాత్ లాగానే, ఇంకా అందరు చాలామంది వస్తుంటారు కాబట్టి. ఇంకా ఇది సీజర్స్ బిల్డింగ్ గైస్. దిస్ వన్ ఈజ్ అ సీజర్స్ బిల్డింగ్, అంటే కెసినో ఉంటుంది అనమాట. హాయ్, ఆమె దగ్గర కూడా ఆస్మో పాకెట్ కెమెరా ఉందని చూపిస్తుంది. ఇక్కడ జనాలు ఎట్లుంటారు అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ. ఈ కెనడియన్స్ మాత్రం ఎవరు అంటే జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు రోడ్ పైన వెళ్తూ ఉన్నప్పుడు మన కమ్యూనిటీలో కానీ మన ఇంటి దగ్గర కానీ రోడ్ పైన వెళ్తూ ఉంటే ఇప్పుడు ఒక కెనడియన్ మనకు ఆపోజిట్గా వస్తున్నారు అనుకో, ఇట్లా ఇద్దరు ఒకటే దగ్గర మీట్ అయినప్పుడు హాయ్ కానీ ఒక స్మైల్ ఇవ్వడం కానీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అట్లా విష్ చేసుకుంటారు అనమాట. అదైతే మంచిగా అనిపిస్తుంది నాకు. ఎవరో తెలియంది కూడా హాయ్ అని ఇట్లా మంచిగా గ్రీట్ చేసుకుంటారు అనమాట. అదైతే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి చాలామంది జనాలు నిండిపోయారు. మనం ముందే వచ్చి అక్కడ చేరేసుకున్నాం కాబట్టి మంచి పని అయింది. ఇప్పుడు సన్సెట్ అవుతుంది చూడండి. ది గోల్డెన్ హవర్ గాయ్స్. ఈరోజు
అంటే ఎప్పుడు కూడా మేము సన్సెట్ చూద్దాము అని చెప్పి డెడ్ రైడ్ రివర్కి వచ్చినా కూడా ఆ రోజు వర్షం పడము లేదంటే ఏంటి మాకు లేట్ అవ్వడము ఏదో ఒకటి అయిపోయి మేము సన్సెట్ కూడా మిస్ అయిపోతాం ఎప్పుడు ప్రతిసారి. బట్ ఈరోజు సన్సెట్, ఫైర్ వర్క్స్, ఇంకా మేము ఎర్లీ డిన్నర్ చేసినాం అనమాట. ఇక్కడ చూడండి ఎంత జనాలు. అటు సైడ్ అయితే ఇంకా ఉన్నారు జనాలు, ఇంకెక్కువ ఉన్నారు జనాలు, యాక్చువల్లీ వస్తూనే ఉన్నారు. అక్కడైతే ఇంకా టూ మచ్ క్రౌడ్ ఉంటుంది అని చెప్పి ఇటు సైడ్ వచ్చినాం మేము. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? గుడ్, వెరీ గుడ్. కూర్చో, ఆసనాలు కండి. స్కై చూడండి అసలు సన్సెట్ తర్వాత ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. అండ్ ఇక్కడ చూడండి ఇవి పాట్రోలింగ్ బోట్స్ అన్నమాట. ఒక 5 to 10 పాట్రోలింగ్ బోట్స్ వచ్చేసి అలా బార్డర్ లాగా క్రియేట్ చేస్తారనమాట. సో వేరే బోట్స్ కానీ వేరే ఫెర్రీస్ కానీ ఇటు ఫైర్ వర్క్స్ సైడ్ అలౌ చేయకుండా చూసుకుంటారనమాట. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి కెనడా ఫ్లాగ్ అండ్ యుఎస్ఏ ఫ్లాగ్, రెండు ఫ్లైట్స్లో నుంచి ఇట్లా ఫ్లాగ్స్ అనేది డిస్ప్లే చేస్తారు. ఈ మూమెంట్ అటారీ అండ్ వాగా బార్డర్ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ మధ్యలో డైలీ ఒక సెరమనీ జరుగుతుంది. సేమ్ అదే సెరమనీ లాగా అనిపించింది నాకైతే. లైక్ రెండు డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో ఇలా ఫ్లాగ్స్ డిస్ప్లే చేయడము, ఒక సెరమనీ లాగా చేయడము, సేమ్ అదే గుర్తొచ్చింది నాకైతే. కెనడా ఫ్లాగ్ వచ్చిందని చీర్ అప్ చేస్తున్నారు. షేప్స్ వస్తాయి నెక్స్ట్ ఒక దగ్గర. లాస్ట్ అయితే ఈ స్పాట్ బాగుంది. బిల్డింగ్ సపరేట్గా కనిపిస్తుంది, సపరేట్ కనిపిస్తుంది. నార్మల్గా అయితే బిల్డింగ్ కవర్ అయిపోతాయి. బ్రిడ్జ్ అది ఇట్లా 2 కంట్రీస్కి మధ్యలో అయినట్టు మంచిగా. అంబాసిడర్ బ్రిడ్జ్ అండ్ విండ్సర్, ఇదేమో ఫోర్డ్ ఫైర్ వర్క్స్, అదేమో యుఎస్ఏ. పాపం డక్స్ ఆగమవుతున్నాయి కింద. ఏం చేస్తున్నారు డక్స్ చూసిన బ్రో. ఎంత బాగుంది కదా జిఎం బిల్డింగ్ మొత్తం రివర్ సైడ్ అంతా. ప్లస్ ఇదంతా కనిపిస్తలే. లేదు లేదు, ఇప్పుడు ఆగితే ఇప్పుడు వస్తుంది. ఏమొస్తుంది? ఫైనల్ వస్తుంది. అయిపోయింది అయిపోయింది. A few moments later. వెళ్ళిపోతున్నారు. అవ్వలేదు బ్రో, ఫైనల్ ఉంటుంది ఇంకా. చాలా ఫాస్ట్గా వస్తుంది లాస్ట్లో. ఈ పైనుంచి కూడా వస్తున్నాయి. అగ్గో ఇట్లా చూడు, స్టార్స్ పడుతున్నట్టుంది కదా. ఇది ఇస్తామా? లోపల వైబ్రేషన్స్ వస్తున్నాయి.
హైలైట్ అసలు. ఇప్పుడు అందరు వెళ్ళిపోతారు. లాస్ట్ బాగుంటుంది బ్రో. లగెత్తండ్రా యాజం అందరూ ఊరుకున్నారు చూడు. బాయ్. ఎంత ఫాస్ట్ వెళ్ళినా అంత బ్లాక్ అయిపోయి ఉంటుంది. అందరు వెళ్ళిపోతున్నారు గాయస్. వాయిన్ చూడండి, 2 చీరలు పట్టుకొని పోతుండ్రు. అయిపోయింది, ఫైర్ వర్క్స్ అయిపోయింది. నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైర్ వర్క్స్ జరిగినాయి. ద హైప్ వాస్ వర్త్. మాత్రం ఉండాలి. ఇంత జనాలు వచ్చారు అంటే ఏముంటుంది రా బాబు అంతగానం అనుకున్నా, కానీ చాలా జనాలు. అసలు నగర ఫాల్స్ దగ్గర అయ్యే ఫైర్ వర్క్స్ కంటే ఇది చాలా పెద్దగా ఉంది. ఒక 4-5 టైమ్స్ ఎక్కువసేపు పేల్చారు. అండ్ పెద్ద పెద్ద ఫైర్ వర్క్స్ ఇవి. గైస్ జనాలు చూడండి గైస్. ఓ మై గాడ్, అసలు మ్యారథాన్ లాగా వెళ్తున్నారు. అరే అసలు ఈ ఒక్క రోజే రా, ఇయర్ మొత్తంలో ఒక్క రోజే మిన్సర్లో ఈ రీజన్లో అన్ని ఏరియాలో ఉన్న జనాలందరూ ఇక్కడికి వస్తారు, ఈ స్పాట్కి వస్తారు, వస్తారు. ఓ మై గాడ్, లుక్ ఎట్ ద క్రౌడ్ గైస్. ఫస్ట్ టైం చూస్తున్నా రోడ్స్ పైన ఇంతమంది. ఏదో ఏంటి గిరి రోడ్ సీట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టు చూడు. టూ మచ్ క్రౌడ్. ఈ రోడ్స్ యాక్చువల్లీ అన్ని బ్లాక్ చేసారు కాబట్టి ఇంతమంది ఉన్నారు. కార్ అయితే దగ్గర స్పాట్లోనే అందరం కలిసి ఏదో ర్యాలీకి వెళ్తున్నట్టుంది కదా. ఇక్కడే చూస్తున్నావు నువ్వు మొత్తం డౌన్ టౌన్ ఎగ్జాక్ట్ డౌన్ టౌన్ దగ్గరికి పోతే ఇంకా అసలు ఈ మాత్రం కూడా నడవలేనంత క్రౌడ్ ఉంటుందేమో. తీయడానికి కూడా రాదేమో, అంత జనాలు ఉన్నారు. అసలు ఈ గల్లీలో అంటే ఆ గల్లీలో ఉన్నారు చూడండి. ఇగో ఈ బ్లాక్, ఈ రోడ్ బ్లాక్, ఈ రోడ్ బ్లాక్, ఇదైతే మొత్తంకే బ్లాక్ అనుకోండి. అసలు కదలడానికి కూడా లేదు చూడు. యా, ఇప్పుడు టైమ్ 11 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చెప్తా. నువ్వు అయినా విన్సరియన్ కదా, విన్సరియన్ కాబట్టి చిన్న చిన్న లోకల్ గల్లీల నుంచి తీసుకోవాలి నువ్వు. లోకల్ గల్లీరా ఒక 5 స్ట్రీట్స్ దాటొచ్చినా కూడా పార్కింగ్ లో, అంటే స్ట్రీట్ పార్కింగ్ ఇదంతా అన్ని ఫిల్డ్. మాకు లక్కీగా దొరికింది అనుకోవాలి. అసలు ఇప్పటికీ కూడా స్ట్రీట్స్ ఖాళీ కాలేవు ఇంకా. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ గైస్. సో గైస్ ఇప్పుడే వచ్చినాం ఇంటికి. ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది. 10:20కి అట్లా స్టార్ట్ అయినాం అక్కడ నుంచి. ఇప్పుడు 11:40 అవుతుంది. 40 మినిట్స్. యా 11:20 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్ టైం పట్టింది. అది కూడా ఈయన షార్ట్ కట్ నుంచి గల్లీల నుంచి తీసుకురావడం వల్ల 40 మినిట్స్లో వచ్చినాం. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అక్కడే స్టక్ అయిపోయినారు ఆ ట్రాఫిక్లో. చాలా దూరం వరకు పార్కింగ్ స్లాట్స్ లాగా పెట్టేసారు. చాలా దూరం వరకు స్ట్రీట్స్ మొత్తం పార్కింగే ఉండే. సో చాలా కష్టమైందనమాట పార్కింగ్ నుంచి బయటికి వచ్చి ట్రాఫిక్ క్లియర్ అయ్యి ఇంటికి వచ్చేసరికి. That's it for the vlog. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే do like, share and subscribe to Andy's Canada Vlogs.